హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. ఇంకా వంట చేయడానికి వాటర్ అయితే పడుతున్నానండి. ఇదైతే మార్నింగ్ ఇప్పుడు టైము 7:30 ఏమవుతుందండి. ఇంకా నేనైతే ఇంటి ముందు పనులన్నీ చేసేసుకొని ఇల్లు అయితే ఇందాకే ఊడ్చేసుకున్నానండి. బెడ్రూమ్స్ అయితే ఊడవలేదు, కానీ ఇంకా హాలు కిచెన్ ఇవైతే ఊడ్చేసాను. ఎందుకంటే ఇంకా వంట చేయాలి కాబట్టి. ఇక్కడైతే ఈవినింగ్ టైం మా వారు వచ్చేటప్పుడు దోసకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా వాటిని అయితే కడిగేసి పక్కకు పెట్టానండి, ఆరిపోయాయి. ఇంకా అవి తినాలన్నప్పుడు తొక్క తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఏంటంటే పులిహోర చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ స్పెషల్స్ ఏమి చేయకుండా చాలా రోజులు అవుతుంది. మా పాపకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. ఇంకా తను అడిగింది అనేసి ఇంకా చేస్తున్నాను. ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నానండి. శనగలు కూడా ముందు రోజు నైట్ నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉడికించుకున్నాను. ఇంకా పల్లీలు కూడా ముందు రోజు ఈవినింగే నానబెట్టేశానండి. ఇంకా అవన్నీ నానబెట్టుకున్నవి. ఇంకా ఇవి శనగలు అయితే ఉడకబెట్టేశానండి. పల్లీలు అయితే ఏమీ ఉడకబెట్టలేదు. ఇక్కడైతే అందులో కొన్ని వాటర్ ఉన్నాయనేసి అవి పంపేశాను. కానీ శనగల్లో ఉడకబెట్టిన వాటర్తో కట్టుచారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు అవి పారపోయకూడదు, కానీ ఇంకా కొన్నే ఉన్నాయి కదా అని అయితే నేను పారపోసేసాను. ఇక్కడైతే ముందు రైస్ అయితే వండానండి. ఇంకా మనకు పులిహోర అంటే ముందు రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే చల్లారి పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ చల్లారేలోగా నేనైతే చింతపండు రసం ఇంకా అంతా కూడా తీసేసుకుంటాను. అంటే పిప్పి అంతా కూడా పిండేసి ఇంకా రసం అయితే తీసుకుంటాను. ఇక్కడ నేను శనగలు ఉడికాయ లేదా అనేసి ఇంకా తిని చూస్తున్నానండి. టేస్ట్ మాత్రం బాగుంటాయండి. మనం ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయి. వాటిని వట్టిగానే తినేయచ్చు. ఇక్కడైతే కొన్ని ఉడకబెట్టాను. ఇందులో సగం అయితే పులిహోరలో వేసి మిగిలిన సగం అయితే ఇంకా మా వారు మేమిద్దరం తింటాము. బాగుంటాయండి అలా తింటే టేస్ట్. ఇక్కడైతే జ్యూస్ కోసం అయితే క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇవైతే అంటే నానబెట్టేశాను వాటర్లో. ఒక 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ బాగా నానాయంటే ఆ తర్వాత తొక్క తీసేసి ఇంకా మిక్సీ పట్టేస్తానండి. ఇంకా జ్యూస్ అయితే చేస్తాను. ఇంకాలోగా పులిహోర చేద్దామనేసి పులిహోరకైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి. ఇక్కడ అన్నం అయితే చల్లారబెట్టేశాను. ఇంకా మా వారిని కరివేపాకు తీసుకురమ్మంటే పెద్ద చెట్టు మండనే తీసుకొచ్చాడు. ఇంకా అదంతా కూడా చక్కగా తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. నాకేంటంటే ప్రతి దాంట్లో కరివేపాకు ఇంపార్టెంటే. ఇంకా మా పిల్లలు కానీ ఎవరైనా చాలా వరకు కరివేపాకు తినరండి, పక్కకు పారేస్తారు. కానీ నాకైతే ఇష్టం అండి. కరివేపాకుని అయితే అస్సలు పారేయను నేను. పోపులో వేసింది టేస్ట్ బాగుంటుంది కదా, తినేస్తానన్నమాట. ఇక్కడైతే పోపు కోసం అయితే ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. ఇంకా పులిహోర రసం అయితే ఎక్కువ చేసుకుంటున్నానండి. అంటే కొంచెం తీసి పక్కకు పెట్టుకుందాము, మళ్ళీ ఎప్పుడైనా పాప అడిగిందనుకో ఇంకా వెంటనే చేసి ఇవ్వచ్చు కదా అనేసి. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అలాగే నానబెట్టుకున్న పల్లీలు కూడా వేసుకున్నాను. ఇంకా అదంతా కూడా క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇంకా డైరెక్ట్ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. ఇంకా ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2-3 మిరియాలు కూడా వేసుకున్నానండి. ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పల్లీలు ఏంటంటే పచ్చి స్మెల్ పోయేంతసేపు వేగాలండి. నానబెట్టినా కూడా కాసేపు వేగితేనే బాగుంటాయి. మా వారు ఏంటంటే కంపల్సరీ పల్లీలు ఉండాలంటాడు. మా పిల్లలిద్దరు ఏంటంటే వాళ్ళకి శనగలు ఇష్టం అండి. ఇంకా మా బాబు లేరు, కానీ ఇంకా మా పాపకైనా నాకైనా శనగలు వేసిన పులిహోర అంటే బాగా ఇష్టం. ఇక్కడ అవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు ఏంటంటే ఎక్కువనే వేసానండి. ఇంకా వాళ్ళు ఎవరు తినరు, పక్కకు పడేస్తారు. కానీ ఇంకా నాకు ఇష్టం అండి. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ స్మెల్ వస్తేనే అసలు చాలా ఏదో రకంగా అనిపిస్తుంది కదా, వెంటనే ఆకలిస్తుంది అన్నమాట, అలా ఉంటుంది. ఇక్కడైతే అన్నీ వేగిన తర్వాత ఫైనల్గా శనగలు వేసుకున్నానండి. శనగలు కొన్ని వేసి కొన్ని ఉంచాను. ఇంకా మా వారు తింటానన్నారు. నాకు కూడా ఇష్టం అండి, టైంపాస్ టీవీ చూసుకుంటూ తినడం అంటే ఇష్టం అన్నమాట. ఇక్కడ అన్నీ వేగిన తర్వాత అందులోకి కావలసినంత టేస్ట్కి ఇంకా ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత పసుపు కూడా వేస్తాను. మన పసుపు ముందే వేసామనుకోండి అది మాడిపోతుందండి, బ్లాక్ అంటే కొంచెం కలర్ షేడ్ అయిపోద్ది అన్నమాట. అందుకోసమే కొంచెం పసుపు అయితే లేట్గా వేసుకున్నాను, ముందు సాల్ట్ వేసిన తర్వాత. ఇంకా అవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే చింతపండు రసం కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ఇంకా చింతపండు రసం వేస్తానన్నమాట.
ఇక్కడ నేనైతే ఈరోజు ఎక్కువ స్టోర్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటానండి. ఎప్పుడైనా కావాలన్నప్పుడు చేయవచ్చు కదా ఇంకా వెంటనే అనేసి. ఇక్కడైతే పోపుకి అన్నీ వేసాను, చూసారు కదా. ఇప్పుడే చింతపండు రసం కూడా వేసాను. ఇవైతే బాగా నీళ్లు మరగాలండి, అంటే ఈ రసం అన్నది బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత రైస్ వేసి కలిపేసుకోవాలి. ఇంకా వేడిగా ఉన్నప్పుడు కలిపినా బాగుంటుంది, దింపేసి కలిపినా కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఇలా కొంచెం సిమ్లో పెట్టేసి కలుపుతానండి. ఇంకా మనకి రైస్ కూడా కొంచెం పులుపు అయితే పడుతుంది కదా అన్నంకి, అలా చేస్తానన్నమాట. ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికి మా పాపకి పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు. చూసారు కదా, నేనైతే ఇది ఉంచానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా మా చిట్టల్లి అడిగిందంటే ఇంకా వెంటనే చేసేయచ్చు. శనగలు అయితే మా వారు తినేసి ఇంకా నా కోసం కొన్ని ఉంచారు. ఇక్కడ పులిహోర అయితే రెడీ అయింది, వాళ్ళైతే తినేసారండి. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇప్పుడు నేను కూడా తినడానికి రెడీ అయిపోయాను అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, అసలు ఎక్సలెంట్ అన్నమాట. మనకి పులిహోర అంటేనే మనకి ప్రసాదమే గుర్తుకొస్తుంది కదా అండి. మా ఇంట్లో ఏ ఫెస్టివల్స్ ఏ పూజలు చేసినా పులిహోర అయితే మా ఇంట్లో ఎక్కువగా ఉంటుందండి. మాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంట్లో పనులన్నీ చేసేసుకోవడము, బట్టలు కానివ్వండి, గిన్నెలు, అవన్నీ పనులు అయ్యాక నేనైతే ఇక్కడ ఈవినింగ్ టైము ఈ కుండలో వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి నింపి పెట్టానంటే నాకు మార్నింగ్ వరకు చల్లగా అయిపోతాయి అన్నమాట. అప్పుడే మనం మార్నింగ్ పోసామనుకోండి మనకంత తొందరగా చల్లగా కావు. నైట్ పోసి పెట్టుకోవాలండి. కుండలో వాటర్ తాగే వాళ్ళు ఎవరైనా కూడా నైట్ పోసి దానికి ఒక క్లాత్ అయితే చుట్టాను కదా, ఆ క్లాత్ కూడా తడిపేసి చక్కగా చుట్టేసి పెట్టానన్నమాట. నాకు మార్నింగ్ సరికి అయితే నీళ్ళు చల్లగా ఉంటాయండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ టైం ఏంటంటే ఇంటి ముందు పనులు, అలాగే ఊడ్చుకోవడము, గుమ్మాలు కడిగేసుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంట్లోకి వచ్చేసానండి. ఇక్కడైతే బ్రష్ చేసుకుంటున్నాను. బయట మాత్రం అసలు చాలా ఎండుందండి. ఒక 2-3 డేస్ ఏమో వర్షం పడింది అంతేనండి. అంటే డే అంతా కూడా కాదు, జస్ట్ నైటే వర్షం పడింది. ఆ మాటి వర్షానికి ఎండలు మాత్రం ముదిరిపోయినట్టుగా అయిపోయాయి అన్నమాట. ఇక్కడైతే మా వారు ఎర్లీగా బయటికి వెళ్తానంటేను నేనైతే ఇక్కడ రైస్ పెడదామనేసి రైస్ అయితే చెరిగాను. ఇంకేంటంటే మా వారు ఈరోజు గట్టుకొద్దు రైస్ తింటానని చెప్పారన్నమాట. ఇక్కడ పాలు వేడి చేశాను. పులిహోర మార్నింగ్ చేశాను, ఈవినింగ్ అయితే ఎగ్ కర్రీ చేశానండి. ఉడకబెట్టి ఇలా ఎగ్ టమాటా చేశానన్నమాట. ఎగ్ కర్రీ ఉంది కాబట్టి మా వారైతే రైస్ పెట్టమన్నారు. రైస్ పెట్టేస్తే మా వారు తినేసి వారు పనుల మీద బయటకైతే వెళ్తారన్నమాట. ఇక్కడైతే ముందు రోజు తోమిన గిన్నెలు అయితే ఫుల్గా ఉన్నాయండి. ముందైతే ఈ గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేసుకోవాలి. ఇవి సర్దుకున్నానంటే మనకి ఇవి కంప్లీట్ అవ్వగానే సింక్లో మనకి రెడీ ఉంటాయి కదా తోమడానికి, అలా ఉంటుంది కదా మన లేడీస్ పనులు. ఇవన్నీ సర్దుకున్న తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలండి. ఇప్పుడు వంట అయితే ఇంకేమీ చేయట్లేదు. రైస్ పెట్టేశాను కదా, వేడివేడిగా మా వారైతే తినేశారు. మా పాపను కూడా తినమని చెప్తాను, తన ఇష్టం. తను తింటే తింటుంది, లేకపోతే ఆమె కోసం ఏదైనా చేసిస్తాను. ఈ మధ్య ఏంటంటే చాలా రోజులు అయిపోయింది, తను వచ్చినాక ఒక్కసారేమో మ్యాగీ చేసుకుంది. ఈరోజు ఏంటంటే పాస్తా చేయమని అడిగిందండి, చేస్తాను అనుకుంటున్నాను. తనకి ఇష్టం కూడా, అప్పుడప్పుడే తింటారు కదా పిల్లలు, వాళ్ళకి అక్కడ హాస్టల్లో అవన్నీ తినడం అయితే కుదరదు ఇంటికి వచ్చినప్పుడే. కాబట్టి పాస్తా చేయమంది, చేసిస్తా అని చెప్పాను. లేదు రైస్ తినేస్తా అంటే ఓకే అని చెప్పేస్తానండి. ఎందుకంటే తనకి ఎగ్ కర్రీ అంటే కూడా చాలా ఇష్టం, తన ఇష్టానికి వదిలేస్తున్నాను అన్నమాట ఫుడ్ విషయంలో. ఇక్కడ పాలు కూడా వేడి చేసుకున్నాను కదా, నేనైతే టీ పెట్టేసుకొని తాగాలండి. నేను అసలు టీ తాగలేదు. ముందు టీ తాగేసిన తర్వాత స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత గిన్నెలు కూడా అన్నీ తోమేసుకుంటానండి. ఇక్కడైతే గిన్నెలు అన్నీ సర్దుతున్నాను, ఎక్కడవక్కడ చూసుకుంటూ నీట్గా సర్దుతున్నాను. నిన్న 2 డేస్ బ్యాక్ ఏంటంటేనండి ఇలా ఇట్లా నేను గిన్నెలు సర్దుకుంటూ ఉంటే ఒక ప్లేట్ అన్నది, అంటే అది మధ్యలో పడిపోయిందండి. మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా, ఆ ర్యాక్ ఏంటంటే మధ్యలో ప్లేట్ పడిపోయింది. నేను చూసుకోకుండా ఇలా ఫాస్ట్గా పెట్టేశాను అన్నమాట. అక్కడ కొంచెం ఇట్లా అంటే కొంచెం డోర్ అన్నది లూజ్ లాగా అయిపోయిందండి. అప్పటికి మా వారు వచ్చి మళ్ళీ దాన్ని తీసి దాన్ని కొంచెం రిపేర్ లాగా చేసి మళ్ళీ పెట్టారన్నమాట. నిజమండి, మనకి కబోర్డ్స్ అంటాం కానీ ఇవి సర్దుకోవడానికి ఎక్కడేం డ్యామేజ్ అవుద్దన్న భయం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం చూసుకుంటూ నెమ్మదిగా చేసుకుంటేనే ఏవైనా బాగుంటాయి కదా. సో నాకైతే అర్థమైంది ఆ విషయం.
ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకున్నానండి. ఎక్కడక్కడ పైన ప్లాస్టిక్ సామాన్లన్నీ పైన పెట్టేశాను. అంటే ఎప్పటికీ నేను డైలీ యూజ్ చేసేటివన్నీ నాకు దగ్గరలోనే పెట్టుకుంటానండి. ఇలా డిష్ బాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ గిన్నెలు లాంటివన్నీ ఇలా ఎదురుగా పెట్టుకుంటాను. ఇక్కడైతే నేను హాట్ వాటర్ కూడా వేడి చేసుకున్నానండి. గిన్నెలు సర్దిలోగా కొంచెం హాట్ అయ్యాయి. నేను వెళ్ళి హాట్ వాటర్ కూడా తాగేస్తానండి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత అప్పుడు టీ తాగుతాను. నాకు డైలీ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే టీ తాగడం అలవాటు అండి. నేను జ్యూస్ అయితే ఇప్పుడు తాగలేదండి. ఈరోజు జ్యూస్ అయితే ఈవినింగ్ తాగుదాం అనుకుంటున్నాను. మనకి టీ టీ తాగుదంటే ఈరోజు లేట్ అయిందన్నమాట. ఎర్లీ మార్నింగే తాగాలండి. 6 అంటే 7:30, 8 లోపే మనం జ్యూస్ తాగితే బాగుంటుంది. వాటర్ తాగేసి జ్యూస్ తాగిన తర్వాత టీ అస్సలు తాగాలనిపించదండి. మనకి ఇంట్లో కాస్త పని ఎక్కువ అయినప్పుడు టీనే తాగాలనిపిస్తుందండి. అంటే కొంచెం మనకి హెడేక్గా అనిపిస్తుంది, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు టీ తాగితేనే కొంచెం బ్రెయిన్ ప్రశాంతంగా, మైండ్ బాగుంటుంది అన్నమాట. నాకైతే అలా చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుందండి బ్రెయిన్. ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడం, ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే సింక్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఇదైతే డైలీ చేసేదే. ఈరోజు ఏంటంటే టైల్స్ బ్యాక్ సైడ్ ఈ టైల్స్ అన్నీ కూడా నీట్గా కడిగేస్తున్నాను. ఏమైనా కొంచెం నాన్ వెజ్ లాంటివి, ఎగ్ ఇలాంటివి చేసామనుకోండి కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది కదా. అందుకే అవన్నీ కూడా నీట్గా టైల్స్ కూడా కడిగేస్తున్నాను. నాకేంటంటే ఇలాంటి స్మెల్ రావద్దండి కిచెన్లో. చాలా వరకు ఎగ్ చేసిన, ముఖ్యంగా అయితే ఎగ్ స్మెల్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుందండి. అది రాకుండా ఉండాలంటే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ స్మెల్ అన్నది రాదు. చూసారు కదా. టైల్స్ ఇవన్నీ కూడా నీట్గా విమ్ లిక్విడ్ అయితే నేను ఎక్కువైతే విమ్ లిక్విడే యూజ్ చేస్తానండి. దాంతో ఇదంతా కూడా క్లీన్ చేసి ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టుకున్నాను అన్నమాట. అలాగే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా కడిగేసాను, అంటే తుడిచేసుకున్నాను. గిన్నెల పైన ఏమైనా పడింది అనేసి డౌట్ తోటి గిన్నెల పై నుంచి కూడా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఇట్లా నీళ్ళు పోసేసాను అన్నమాట. ఏదైనా కొంచెం పడినా కూడా పోతుంది కదా అనేసి. ఇక్కడైతే మన ప్లాంట్కి కూడా డైలీ వాటర్ ఇస్తాను, అంటే వాటర్ పోస్తాను. మంచి గ్రోత్ ఉంటుందండి. మంచి ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి. అంటే మనకి డైలీ చూడడం అయితే మంచిదండి. మన హెల్త్ పరంగా మన కంటికి అయితే చాలా మంచిది. రోజు గ్రీనరీ అన్నది ఎక్కువగా చూడాలి. నాకైతే ఇష్టం అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అసలు గ్రీన్ ప్లాంట్స్ పెట్టుకోవడం అంటే ఇష్టం అండి. అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లో డైలీ ఎక్కువగా ఇంట్లో ఉంటాం కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకి అవి అప్పుడప్పుడు కనీసం వారంలో 1-2 సార్లు కొంచెం ఎండకైతే పెట్టాలండి. మనకి మార్నింగ్ వచ్చే ఎండ ఉంటుంది కదా, ఆ ఎండకు మాత్రమే మొక్కలు ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుందండి. ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎప్పుడు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. చెట్లు అన్నవి పాడవ్వకుండా నీట్గా ఉంటాయి. చెట్లు కూడా మంచిగా ఎదుగుతాయండి. వాటికి అప్పుడప్పుడు ఏవైనా స్ప్రేలు లేదంటే కోకోపీట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి వేస్తూ ఉండాలి. ఏవైనా ఎరువుల్లాగా కూడా వేయాలండి. అంటే పేడ కానివ్వండి, ఇంకేదైనా ఉంటే అలాంటివి కూడా వేసుకోవాలి. ఇక్కడైతే మార్నింగ్ చాలా ఉడకబోస్తుందండి, ఎండ బాగా వస్తుంది అనేసి ఇటు నుండి చల్లటి గాలి వస్తుంది కదా ఇటువైపు నుంచి, అందుకే డోర్ కూడా ఓపెన్ చేశానండి. ఇటు నుండి డోర్ తీసానంటే మంచి గాలి వస్తుంది అన్నమాట ఇంట్లోకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.